సో చాలామంది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉంటారు అండ్ ఇంట్లోనే సులువుగానే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోగలరు. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక నెక్స్ట్ ఏం చేయాలి, సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ 2 లైన్స్ చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. పాజిటివ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏం చేయాలి? సో నార్మల్గా ఒక డాక్టర్ని వెంటనే సంప్రదిస్తేనే బెటర్ అండి. మీకు లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చింది, మీకు ఎన్ని వారాలు దాదాపుగా, స్కాన్ ఎప్పుడు చేయాలి అనేది మీకు తెలియజేస్తారు. రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళల్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వచ్చాక ఒక 1 వీక్ తర్వాత వాళ్ళు డాక్టర్ని సంప్రదించవచ్చు. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు మాత్రం యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే వాళ్ళు ఒక డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సామాన్యంగా హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, బట్ వాళ్ళకి ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళు జాబ్కి ఏమైనా వెళ్తున్నారా, దానికి సంబంధించి వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, అసలు లాస్ట్ డేట్ ఎప్పుడు వచ్చింది, రెగ్యులర్ సైకిల్సా కాదా, దాన్ని బట్టి వాళ్ళకి అప్రాక్సిమేట్గా ప్రెగ్నెన్సీ ఎన్ని వారాలు అనేది అవన్నీ డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటారు. దెన్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉన్నా మనకు తెలుస్తుంది, థైరాయిడ్కి సంబంధించి థైరాయిడ్ గ్లాండ్లో ఏమైనా వాపు ఉందో తెలుస్తుంది, బ్రెస్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉందో తెలుస్తుంది. సో జనరల్ ఎగ్జామినేషన్ ద్వారా మనము ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అనేది మనం కనిపెట్టగలం. యూజువలీ దాని తర్వాత ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది మేము చేస్తాము. సో స్కాన్లో మనకి ప్రెగ్నెన్సీకి సంబంధించి చేంజెస్ అనేవి తెలియాలి అంటే దాదాపుగా ఒక 5 వీక్స్ ఆ టైంకి స్కాన్ చేస్తే మంచిది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ యూజువలీ పాజిటివ్ వచ్చిన 1 వీక్కి స్కానింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే స్కానింగ్ చేసినా కూడా ఒక్కొక్కసారి మనకేమీ కనపడకపోవచ్చు, ఎందుకంటే అది చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీ. మనకి హార్మోన్ బాడీలో కొంతవరకు రేజ్ అయ్యాకనే మనకి స్కాన్లో చేంజెస్ అనేవి కనిపిస్తాయి. సో మొదట బ్లడ్లో మనకు ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలుస్తుంది, తర్వాత యూరిన్లో మనకు తెలుస్తుంది, లాస్ట్ మనకు స్కాన్లో అనేది స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో డెఫినెట్లీ అరౌండ్ 5 వీక్స్కి మనం స్కానింగ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి లాస్ట్ డేట్ రిలయబుల్ కాదు కాబట్టి మనము డైరెక్ట్గా స్కాన్కి ప్రొసీడ్ అవుతాం. సో స్కాన్లో శాక్ ఏమన్నా కనిపిస్తుందా, బేబీ ఏర్పడిందా, ఆల్మోస్ట్ 5-6 వారాల మధ్యలోనే హార్ట్ బీట్ కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ క్లియర్గా మనకి ఉన్నాయా లేదా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మనం కనిపెట్టగలం. సో ఒక్కొక్కసారి ట్యూబ్స్లో కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటామండి. బట్ గర్భసంచిలో మంచిగా ఫామ్ అయిందా లేదా, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చాక ఒకవేళ మనకి స్కాన్లో ఏమీ కనపడలేదు అనుకుంటే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాము. బ్లడ్ టెస్ట్లో బీటా హెచ్సిజీ వాల్యూస్ 1500 దాటి ఉండి మనకి గర్భసంచిలో శాక్ కనపడట్లేదు అంటే చాలా హై సస్పిషన్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉండాలి. సో ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఒకవేళ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి మనం అర్లీగా కనిపెట్టకపోతే ఆ ట్యూబ్ రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి పేషెంట్కి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటానికి కూడా అవకాశం ఉంది. సో ఇంకా ఇవి కాకుండా ఇప్పుడు మనకి స్కాన్లో స్ట్రక్చర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు, హార్ట్ బీట్ కూడా ఉన్నప్పుడు కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా సజెస్ట్ చేస్తాము. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇప్పుడు బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, యూరిన్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా, థైరాయిడ్ టెస్ట్ చేస్తాము, థైరాయిడ్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కొన్ని ఇన్ఫెక్షన్స్ డిజీజెస్కి సంబంధించిన కొన్ని టెస్ట్లు కూడా చేస్తాము. అండ్ ఈ బేసిక్ టెస్ట్లు చేసిన తర్వాత వాళ్ళకి ప్రీనేటల్ విటమిన్స్ అంటే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ అనేది సప్లిమెంట్ చేస్తాము. ఐడియలీ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి స్టార్ట్ చేస్తాము, ఎందుకంటే ఇది బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. బట్ ఫస్ట్ టైం మాకు ఎర్లీ ప్రెగ్నెన్సీలో వస్తే అప్పటి నుంచి మనం స్టార్ట్ చేస్తాము. అండ్ వాళ్ళకి ఉన్న సిమ్టమ్స్ ఏమన్నా, ఇప్పుడు నాజియా, వామిటింగ్ కానీ, మార్నింగ్ సిక్నెస్ కానీ అట్లా ఏమన్నా అనిపిస్తే దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ అనేవి రాయడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ స్కాన్లో మనకి డేటింగ్ కూడా మనం కరెక్ట్గా చేసుకోగలం. అంటే ఇప్పుడు 2-3 మంత్స్కి ఒకసారి పీరియడ్ వస్తుంది అన్నప్పుడు లాస్ట్ డేట్ మీద మనం డిపెండ్ అయ్యి
వాళ్ళకి ఎన్ని వారాలు అని క్యాల్కులేట్ చేయడానికి ఉండదు. బట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనకి దాదాపుగా బేబీ ఎన్ని వీక్స్ ఉంది అని చూసుకొని దాని బేసిస్ మీద ఫ్యూచర్లో వాళ్ళకి ఎన్ని వారాలు డెలివరీ డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ స్కాన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఒక 2-3 మంత్స్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని అనుకోవడానికి లేదు. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది అని మనం కనిపెడితే దాన్ని వెంటనే కరెక్ట్ చేసుకోవాలి. థైరాయిడ్ మనం కంట్రోల్లో పెట్టకపోతే బేబీకి ఐక్యూ తక్కువతో పుట్టే అవకాశం కూడా ఉంది. షుగర్ లాంటివి ఉన్నాయి అనుకోండి, తొందరగా కనిపెట్టాలి. ఒకవేళ మనం షుగర్కి సంబంధించిన మెడిసిన్స్ వాడకపోతే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ విజిట్ టు ద డాక్టర్ చాలా ముఖ్యమైనది. రెగ్యులర్ సైకిల్స్ వచ్చేవాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన 1 వీక్కి స్కాన్కి వెళ్ళాలి, డాక్టర్ని సంప్రదించాలి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మాత్రం ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. థ్యాంక్ యూ.